ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే కూటమి నాయకుల కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. నాడు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన వాళ్లంతా హైకోర్టు వ్యాఖ్యలను ఖండించగలరా? ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు. కూటమి పాలనలో పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పనిచేయడం లేదు. కనీసం నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది. పేద పిల్లలకు చదువులు దూరం చేసే కుట్ర జరుగుతుంది. వైఎస్ జగన్ 5 ఏళ్ల కృషి వల్లే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నంత మాత్రాన ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి రాదు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వెనక్కి తగ్గాల్సిన పని లేదు. అందరూ సంఘటితమై పోరాడాలి. పీఆర్సీ, డిఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈరోజు యావత్ భారతదేశానికి ఆదర్శం అని చెప్పి ఈరోజు అంతా కూడా నిదర్శనమైంది. ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ, అంటే తెలుగు సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని రోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. అడుగుతారేమో, ఐఆర్ అడుగుతారేమో, డిఏలు అడుగుతారేమో, అరియర్స్ అడుగుతారేమో, అవి ఇవ్వడం కాదు కదా, మీకున్నటువంటి జీతాల్లో నుంచి ఆ జీతాలను తగ్గించే ఆలోచన చేస్తా ఉన్నాము హిమాచల్ ప్రదేశ్ లాగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అని చెప్పి పత్రికల్లో, వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే న్యూస్లు రాయించినటువంటి పరిస్థితి చూసినాం.